సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈరోజు బంగారం ధర ఎలా ఉంది సార్? అండ్ అదేవిధంగా ఎవరైనా కూడా బంగారం కొనుక్కోవాలి అంటే పర్టికులర్గా వాళ్ళు శ్రావణ మాసం అనుకుంటూ బంగారం రేట్ తగ్గినాక అనుకుంటూ అండ్ కొంచెం బంగారం పెరిగినా కూడా ఇదే కరెక్ట్ మూమెంట్ అని కొనే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అసలు పర్టికులర్ ఏదైనా టైం అంటూ ఫాలో అవ్వాలా బంగారం దాన్ని మనం కొనుక్కోవాలి అంటే? ఇప్పుడు కాసంత బంగారం న్యూట్రల్ లాంటి మూమెంట్ ఇస్తుందండి. అండ్ ఇదే మూమెంట్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎవరన్నా బంగారం ధర చూసేసి కొనాలా వద్దా అని డౌట్ వస్తే వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తాను, ఇమ్మీడియట్గా దే కెన్ జస్ట్ బై రైట్ నౌ. ఇది ఒక సరైన సమయం అని చెప్తాను. ఎందుకంటే గోల్డ్ ఈజ్ నాట్ కమింగ్ బిలో 70,000 ఎనీ టైమ్ సూన్. ఎందుకు చెప్తున్నానంటే గోల్డ్ ఒక శుభగడియ కోసం వెయిట్ చేస్తుంది. అది ముహూర్తం కానే కాదు, దానికి ఒక టెక్నికల్ ముహూర్తం ఉంది. అదేంటో ఇవాళ అందరికీ తెలియాలి. చూస్తున్న వాళ్ళు ప్రతి ప్రేక్షకులు ఇది తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లోనే కాక ప్రపంచం మొత్తంలో కూడా, అది మీరు యుఎస్ఏ చెప్పండి, యూకే చెప్పండి, ప్యారిసా, జపానా, చైనానా, ప్రతి దేశంలో 2 కైండ్స్ ఆఫ్ ట్రేడింగ్స్ ఉంటాయండి, ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. అంటే బ్రాడ్గా చెప్తున్నాను. మరి స్పెసిఫిక్గా వెళ్తే మీకు కనీసం ఒక 10, 20, 100 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కానీ బ్రాడ్గా చెప్పాలి అంటే ఈక్విటీ అండ్ కమాడిటీ. ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్ అన్నీ వచ్చేసాయి. కమాడిటీ అంటే ఏమొచ్చింది? కమాడిటీలో 2 రకాలు. మళ్ళీ మీరు గోల్డ్ని ఫిజికల్ గోల్డ్ రూపంలో స్పాట్ గోల్డ్ మార్కెట్లో వెళ్ళి కొనుక్కోవచ్చు. లేదంటారా మీరు గోల్డ్ని ఫ్యూచర్స్ మార్కెట్లో కొనుక్కోండి, ఎంసీఎక్స్ మార్కెట్లో. సో ఇది కమాడిటీస్లో. కమాడిటీస్లో గోల్డ్ ఒకటే లేదు, సిల్వర్ ఉంది, క్రూడ్ ఆయిల్ ఉంది, కాపర్ ఉంది, అల్యూమినియం ఉంది, నిక్కల్ ఉంది, చాలా ఉన్నాయి. సో కానీ మనం గోల్డ్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్విటీ మార్కెట్లో షేర్ మార్కెట్ రోజు రోజుకి కొత్త హై టచ్ చేస్తుంది. అంటే మొన్నటిదాకా 23,900 చేంజ్ అలా వచ్చిన నిఫ్టీ ఇండెక్స్ కాస్త ఇప్పుడు 25,200 పైకి వెళ్ళిపోయింది. సో బాగా బయింగ్స్ అనేది నడుస్తుంది. సో గోల్డ్తో దానికి ఏం సంబంధం అంటే, మీకు ఆ గోల్డ్కి సంబంధం ఏంటి? ఈక్విటీ మార్కెట్లో సడన్గా రేపో ఎల్లుండో నెక్స్ట్ వీక్లో గోల్డ్ బాగా పెరిగిపోతుంది కాబట్టి అది ఎలా, ఆ కనెక్షన్ ఏంటో చెప్తా. బట్ బిఫోర్ దాట్ స్పాట్ మార్కెట్లో గోల్డ్ ప్రైసెస్ చూసుకుందాము. నిన్న ఉన్న 74,000 లాంటి కైండ్ ఆఫ్ ప్రైసెస్లో ఉన్న ఫిజికల్ స్పాట్ గోల్డ్ మార్కెట్ చూసుకుంటే అది కాస్త మనకి కొన్ని రోజుల నుంచి 7,300లోనే నడుస్తుంది. సో 24 క్యారెట్ గోల్డ్లో 7,325 ఉన్న ప్రైస్ నిన్న ఇవాళ 7,315 అయ్యింది. జస్ట్ అ స్మాల్ ఫాల్ ఆఫ్ 10 రూపీస్ ఓన్లీ. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, మీకు గోల్డ్ చాలా ఫ్లాట్ మూమెంట్ ఇస్తుందండి, కిందికి వెళ్తుంది కానీ పెరిగిపోతూనే ఉంది, కానీ ఇంకా పైకి వెళ్ళట్లేదు. ఎందుకు? ఆ కారణం గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను దీని తర్వాత. ఓకేనా? నా 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 6,715 ఉన్న గోల్డ్ కాస్త నిన్నటి ప్రైస్లో ఇవాళ చూసుకుంటే 6,705. ఇందులో కూడా ఎక్కువగా తేడా లేకుండా ఒక 10 రూపీస్ ఫాల్ అవైలబుల్ ఉంది. అయితే ఈ రేటు బంగారమైన రేట్ అని చెప్తా. బంగారం కొనడానికి ఇది బంగారమైన ప్రైస్. ఎందుకు చెప్తున్నానంటే గోల్డ్ 70,000 దిగనంత వరకు గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, 70,000 రూపాయలు ఇండియన్ రూపీస్తో దిగనంత వరకు మీకు 75 దాటి 77, 79 ఏ రాత్రి కన్నా వెళ్ళొచ్చు, ఏ సాయంత్రం అన్నా వెళ్ళొచ్చు. ఎందుకంటే గోల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ స్టాక్ మార్కెట్ టు కరెక్ట్. అంటే 23,900 నుంచి 25,200 వరకు వెళ్ళింది కదా. సో జస్ట్ నిన్ననే ఆఖరి గురువారం రోజున ప్రతి నెల లాస్ట్ థర్స్డే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఎక్స్పైరీ మంత్ అంటారనమాట. అంటే ఏది ఏమైనా సరే ప్రతి నెల ఆఖరి బుధవారం లేదా ఆఖరి గురువారం లేదా ఆఖరి శుక్రవారం రోజున మీకు ఆ నెలకి సంబంధించిన ఫ్యూచర్స్ అండ్ మార్కెట్స్ ఆప్షన్స్ అయిపోవాలి, ఎక్స్పైర్ అయిపోవాలి అన్నమాట. సో నిన్ననే ఆగస్ట్ నెలకి సంబంధించిన ఫ్యూచర్స్ మార్కెట్, ఆప్షన్స్ మార్కెట్ క్లోజ్ అయ్యాయి. ఇవాళ ఫ్రైడే 30th ఆగస్ట్. సో కొత్త సిరీస్ సెప్టెంబర్ మంత్లో ఉన్న ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సిరీస్ అనేది ఇవాళే స్టార్ట్ అయింది. కాబట్టి మీకు ఫ్యూచర్స్ మార్కెట్లో, ఈక్విటీ మార్కెట్లో బాగా పెరిగిపోయింది స్టాక్ మార్కెట్. ఇప్పుడు సెప్టెంబర్లో చిన్న ఫాల్ అంటూ, ప్రాఫిట్ బుకింగ్ అంటూ మీకు వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి మీకు గోల్డ్ పెరుగుతుంది. మీకు చూపిస్తా ఎగ్జాంపుల్. సో ఇది నేను డ్రా చేసి పెట్టానండి ఆల్రెడీ.
సో ఇది నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టి నేను మీకు చూపిద్దాం అనుకున్నది ఏంటంటే, ఇక్కడ నుంచి గోల్డ్ మీకు మూమెంట్ ఇచ్చినప్పుడు మరీ పిచ్చగా ఉందన్నమాట చార్ట్. సారీ, అఫ్ కోర్స్ డైలీ ఉంటున్నది, ఇది వాళ్ళకి కొత్త ఏం కాదు, రికమెండేషన్ ఇవ్వట్లేదు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకేనా? నా లెట్ మీ షో యూ హౌ దిస్ వర్క్స్. జనరల్గా మనము ప్రతిసారి శ్రీష వాడేది ఓన్లీ ట్రెండ్ లైన్ టూల్ మాత్రమే. ఓకేనా అండి? సో ట్రెండ్ లైన్ టూల్ మనము ఇక్కడ వాడతాము, ఎందుకంటే ఒక స్ట్రైట్ లైన్ పైకి పెరుగుతూ ఉంటే ఆ లైన్ దిగనంత వరకు బులిష్గా ఉంటుంది, లైన్ దిగితే కిందికి వచ్చేస్తుంది అని చెప్పేసి షార్ట్ కొట్టుకోండి అని చెప్తాం. లైన్ కిందికి వచ్చిన తర్వాత గత ఒక వారం నుంచి మనం చెప్పుకుంటున్నాము, కానీ ఈసారి బంగారం పడకుండా పైకి వెళ్ళిపోతుంది, పడుతుంది పైకి వెళ్ళిపోతుంది. కానీ ఈసారి కూడా పైకి వెళ్తుందా లేదా అన్న క్లారిటీ కావాలి కదా మనకి. సో ఆ క్లారిటీ మీకు పిచ్ ఫోక్ టూల్తో చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ శిరీష, స్టాక్ మార్కెట్లో ఎప్పుడైతే బాగా అమ్మకం అనేది మొదలవుతుంది కదా, అమ్మడాలు అక్కడ నుంచి మొదలవ్వంగానే స్టాక్ మార్కెట్లో ఉన్న డబ్బులు జనాలు ఏం చేస్తారంటే దాన్ని విత్డ్రా చేసుకుంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని చెప్పేసి ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే 330 అవ్వగానే అమౌంట్ తిరిగి అకౌంట్లోకి రాగానే ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు ఏం చేస్తారంటే కమోడిటీ మార్కెట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారనమాట. సో దీన్ని అంటారు పోర్ట్ఫోలియో చర్నింగ్. అంటే ఒక మార్కెట్లో నుంచి తీసేసి స్టాక్ మార్కెట్లో తీసి కమోడిటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, అదే గోల్డ్ ఫ్యూచర్ మార్కెట్లో పెట్టుబడి పెడతారనమాట. ఎలాగైతే డబ్బు అక్కడ నుంచి ఇక్కడ రావడం మొదలు పెడుతుందో అప్పుడు మీకు గోల్డ్ అంతనంత ఆశానికి వెళ్ళిపోతుంది. ఆ ఆకాశానికి వెళ్ళిపోయిన ధరలు అప్పుడు పలికినప్పుడు మీరు కొన్నారనుకోండి, యూ విల్ నాట్ బి ఏబుల్ టు బై ఇట్. సో ఇప్పుడే కొనుక్కోండి, ఎందుకంటే గోల్డ్ మొన్నటి వరకు మనం చూసుకుంటే 22 ఆగస్టు వరకు కింద 70,890 వరకు వచ్చిన గోల్డ్ మీకు అక్కడ నుంచి మీకు 72,249 వరకు వెళ్ళడం జరిగింది. ఎందుకు ఎలా వెళ్ళిందంటే ఇక్కడ బాటమ్ ఏదైతే ఉందో ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ బ్లూ రేంజ్ వరకు వెళ్ళింది, అక్కడ నుంచి మళ్ళీ పడిపోయేసేసి మళ్ళీ అప్పర్ సైడ్ లో ఉన్న బ్లూ టాప్ ని టచ్ చేసి బాటమ్ సైడ్ లో ఉన్న బ్లూని మళ్ళీ టచ్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది. ఈసారి ఈ గ్రీన్ జోన్ లో ఉన్న రెసిస్టెన్స్ ని టచ్ అయ్యి మళ్ళీ క్రాస్ అయింది అనుకోండి, ఈసారి మీకు సమ్వేర్ అరౌండ్ 73,100 అండ్ 74,200 వరకు ఉంటుంది మీకు అప్ సైడ్ లెవెల్స్. సో జాగ్రత్తగా మళ్ళీ చెప్తున్నాను, రికమెండేషన్ కానే కాదు, మీరు ఎడ్యుకేట్ అవ్వండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా నన్ను అడిగి తెలుసుకోమని చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.